మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు TSAT ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. Hi friends, welcome back. I am Hasita from Exploring Infinities. Previous class లో మనం tangents and secants to a circle అనే చాప్టర్ నేర్చుకుంటున్నప్పుడు క్లాస్ చివరికి నేను మీకు ఒక చిన్న హోంవర్క్ ఇచ్చాను. మీరందరూ ఆ హోంవర్క్ చేశారా చేయలేదా? సో ఇప్పుడు ఆ హోంవర్క్ ఆన్సర్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, a tangent to a circle intersects it in dash point or points. ఒక సర్కిల్ని టాంజెంట్ ఎన్ని పాయింట్స్లో ఇంటర్సెక్ట్ చేస్తుంది? ఆన్సర్ ఏంటి? 1 పాయింట్. నెక్స్ట్, అ లైన్ ఇంటర్సెక్టింగ్ అ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఇస్ కాల్డ్. ఒక సర్కిల్ని ఒక లైన్ 2 పాయింట్స్లో ఇంటర్సెక్ట్ చేస్తుంటే దాన్ని ఏమని అంటాము? సీకెంట్ అని అంటాం. అ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్స్ అట్ ద మోస్ట్. ఒక సర్కిల్కి ఎన్ని నంబర్ ఆఫ్ ప్యారలల్ టాంజెంట్స్ ఉండగలవు అనేది మన క్వశ్చన్. ఇది మన సర్కిల్, ఇది టాంజెంట్ T, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అయితే ఈ సర్కిల్కి T అనే టాంజెంట్కి ప్యారలల్గా ఉండే టాంజెంట్స్ ఇంకా ఎన్ని ఉంటాయి అనేది ఇక్కడ మన క్వశ్చన్. ఈ సర్కిల్ మీద మనం అసలు టోటల్గా ఎన్ని టాంజెంట్స్ వేయగలము? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ వేయగలము. ఎన్ని టాంజెంట్స్ వేసినా ఎక్సెప్ట్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి డయామెట్రికలీ ఆపోజిట్ పాయింట్, మనం టాంజెంట్ ఎక్కడ వేసినా కూడా అది T అనే టాంజెంట్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. డయామెట్రికలీ ఆపోజిట్ పాయింట్ అంటే ఏంటి? ఈ సర్కిల్కి సెంటర్ O అనుకోండి, అప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, దీన్ని క్యాపిటల్ T అనుకుందాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ క్యాపిటల్ T ఇంకా O త్రూ పాస్ అయ్యే డయామీటర్ సర్కిల్ని వేరే వైపు ఏ పాయింట్ దగ్గర అయితే టచ్ చేస్తుందో ఆ పాయింట్ని R అనుకుందాం. సో ఈ R అనే పాయింట్ దగ్గర మనకు వచ్చే టాంజెంట్ స్మాల్ s. ఈ టాంజెంట్ ఒక్కటే మన స్మాల్ t అనే టాంజెంట్కి ప్యారలల్గా ఉండే టాంజెంట్. అంటే a circle can have 2 parallel tangents at the most. ఈ S అనే టాంజెంట్ కాకుండా ఇంకెక్కడ మనం టాంజెంట్ వేసినా, అంటే ఈ పాయింట్, నెక్స్ట్ ఈ పాయింట్, అది ఖచ్చితంగా Tని ఇంటర్సెక్ట్ చేసి తీరుతుంది. సో థర్డ్ క్వశ్చన్ నుంచి మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకుందాము. ఆ పాయింట్ ఏంటంటే, a circle can have 2 parallel tangents at the most and their points of contact, అంటే మన ఫిగర్లో T ఇంకా R, lie on the ends of a diameter. Next, fourth question, the common point of a tangent to a circle and the circle is called. Tangent to a circle కి కామన్గా ఉండే పాయింట్ ఏమంటారు? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఫిఫ్త్ది, we can draw dash number of tangents to a given circle. మనం టాంజెంట్స్ అనే టాపిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడే ఈ పాయింట్ని డిస్కస్ చేసాము. వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు గివెన్ సర్కిల్ అని. ఎందుకు? ఒక సర్కిల్ మీద ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి అండ్ ప్రతి పాయింట్ దగ్గర మనం ఒక్కొక్క టాంజెంట్ డ్రా చేయగలం. హెన్స్ ది ఆన్సర్ ఇస్ ఇన్ఫైనైట్. ఈ 5 క్వశ్చన్స్లో మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి? ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చినా, ఎన్ని తప్పులు పోయినా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు ఇన్నే కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి అని అస్సలు అనుకోకండి. ఈ చాప్టర్ అయిపోయేసరికి ఈ కాన్సెప్ట్స్ అన్నిటి మీద మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు అన్ని ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. ఇప్పుడు మనం థియరమ్ 9.2ని డిస్కస్ చేద్దాం. థియరమ్ స్టేట్మెంట్, ద లెంగ్త్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు అ సర్కిల్ ఆర్ ఈక్వల్. ప్రీవియస్ క్లాస్లో మనం ఒక సర్కిల్కి ఒక పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలము అని చూసుకున్నాము. అప్పుడు ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ P నుంచి
రెండు టాంజెంట్స్ డ్రా చేయగలము అని డిస్కస్ చేసాము. పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ని మనం ఏ ఇంకా బి అనుకుంటే పిఏ ఇంకా పీబీ లెన్స్ ఈక్వల్ ఉంటాయా కాదా అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము అని నేను మీకు చెప్పాను. సో ఈ థియరంలో మనం డిస్కస్ చేయబోయేది అదే అన్నమాట. సొల్యూషన్. ఫస్ట్ మనం సెంటర్ O ఉన్న ఒక సర్కిల్ని వేసుకుందాం. ఎక్స్టర్నల్ పాయింట్ Pని వేసుకుందాం. ఎక్స్టర్నల్ పాయింట్ P నుంచి ఈ O అనే సెంటర్ ఉన్న సర్కిల్కి మనం రెండు టాంజెంట్స్ వేసుకోగలం కదా, ఆ రెండు టాంజెంట్స్ని డ్రా చేసుకుందాం. పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ A అండ్ B అని పేర్లు పెట్టుకుందాం. ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలో రాద్దాము. టు ప్రూవ్ lengths of the tangents are equal అంటే PA is equal to PB. Proof. ఇది ప్రూవ్ చేయడం కోసం మనము మన బేసిక్ ఫిగర్లో కొన్ని కన్స్ట్రక్షన్స్ చేయాలి. ఫస్ట్ జాయిన్ O అండ్ P. So step number 1, join OP, join OA and OB. అయితే we know that tangent to a circle at any point is perpendicular to the radius at its point of contact. ఈ ఫిగర్లో మనకి రెండు టాంజెంట్స్ ఉన్నాయి. వాటికి మనం పేర్లు పెట్టడం మర్చిపోయాము. సో ఈ టాంజెంట్ని M అని అందాం, ఈ టాంజెంట్ని N అని అందాం. వీ హ్యావ్ టూ టాంజెంట్స్ M అండ్ N. వాటి రెస్పెక్టివ్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద సర్కిల్ ఏంటి? పాయింట్ A అండ్ పాయింట్ B. అయితే ఈ టాంజెంట్స్కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ త్రూ పాస్ అయ్యే రేడియస్ పర్పెండిక్యులర్ అని మనకి తెలుసు. దట్ ఇంప్లైస్ OA is perpendicular to AP and OB is perpendicular to BP. OA is perpendicular to AP and OB is perpendicular to BP. ఇక్కడ మనకి రెండు రైట్ ట్రయాంగిల్స్ కూడా ఫామ్ అయ్యాయి. అవేంటి? ఫస్ట్ ట్రయాంగిల్ OAP, తర్వాత ట్రయాంగిల్ OBP. ఇక్కడ మనం గమనిస్తే ట్రయాంగిల్ OAP ఇంకా ట్రయాంగిల్ OBPలో OP అనే సైడ్ కామన్ ఉంది. సో ట్రయాంగిల్ OAP, ట్రయాంగిల్ OBP. ఫస్ట్ OP అనే సైడ్ రెండిటికి కామన్ ఉంది. నెక్స్ట్ రెండు రైట్ ట్రయాంగిల్సే కాబట్టి యాంగిల్ OAP ఇంకా యాంగిల్ OBP 90 degrees. అంటే రెండు ఈక్వలే కదా. యాంగిల్ OAP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ OBP ఈజ్ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ OA ఇంకా OB అనేవి ఈ సర్కిల్కి రేడియై. ఒక సర్కిల్లో అన్ని రేడియై ఈక్వలే ఉంటాయి కాబట్టి OA ఈజ్ ఈక్వల్ టు OB. RADII రేడియై అంటే ప్లూరల్ ఆఫ్ రేడియస్. ఈ OP అనేది ఏంటి? మన ట్రయాంగిల్స్లో చూసుకుంటే దిస్ ఇస్ హైపోటెన్యూస్. OAP ఇంకా OBP అనేవి రైట్ యాంగిల్. OA ఇంకా OB ఏంటి? సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి RHS కాంగ్రుయెన్సీ వస్తుంది. హెన్స్ బై RHS కాంగ్రుయెన్సీ యాక్సియం ట్రయాంగిల్ OAP is congruent to triangle OBP. ఈ ట్రయాంగిల్స్ రెండు కాంగ్రుయెంట్ అంటే వాటి కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ కదా. సో AP ఇంకా BP ఈక్వల్ అని మనం రాసుకోవచ్చు. AP and BP are equal. AP ఇంకా BP అంటే ఏంటి? నథింగ్ బట్ లెంగ్త్స్ ఆఫ్ టాంజెంట్స్. హెన్స్
lengths of tangents drawn from an external point are equal. సో మనం థియరమ్ని ప్రూవ్ చేసేసాం. చివరికి ఏం రాస్తాము? హెన్స్ ప్రూవ్డ్. ఈ థియరమ్ని ప్రూవ్ చేయడానికి మనం ఫాలో అయిన స్టెప్స్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓపీ, ఓఏ ఇంకా ఓబీని జాయిన్ చేయాలి. చేశాక tangent to a circle at any point is perpendicular to radius at its point of contact అని మనకు తెలుసు కాబట్టి OA is perpendicular to AP and OB is perpendicular to BP. సో మనకి రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి, ట్రయాంగిల్ OAP అండ్ ట్రయాంగిల్ OBP. RHS కాంగ్రుయెన్సీ వాడి ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని మనం ప్రూవ్ చేసాము. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్లో కరెస్పాండింగ్ సైడ్స్ లెంత్ ఈక్వల్ కదా, కాబట్టి మనకి ఏపీ ఇంకా బీపీ లెంత్స్ ఈక్వల్ అని వచ్చాయి. ఏపీ అండ్ బీపీ ఆర్ నథింగ్ బట్ లెంత్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ పీ టు ద సర్కిల్. హెన్స్ లెంత్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్, ఇక్కడ పీ, టు అ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఇలా మనం మన థియరమ్ని ప్రూవ్ చేసేసాము. ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో ఎలాగైతే కొన్ని థియరమ్స్ ఇచ్చారో అలానే సీకెన్స్ ఇంకా టాంజెంట్స్కి రిలేటెడ్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ ఏంటంటే మనం నేర్చుకునే థియరమ్స్కి రిలేటెడే ఉంటాయి, కాకపోతే ఆ థియరమ్స్లో మనం నేర్చుకున్నవి వాడి ఈ స్టేట్మెంట్స్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఈ స్టేట్మెంట్స్ని ప్రూవ్ చేస్తే ఫ్యూచర్లో మనం నేర్చుకోబోయే వేరే టాపిక్స్లో ఇవి మనకి యూస్ఫుల్ అవుతాయి. అలాంటి ఒక స్టేట్మెంట్ని మనం ఇప్పుడు చూద్దాం. మీ టెక్స్ట్ బుక్లో ఇది స్టేట్మెంట్ నెంబర్ 1 అని ఇచ్చారు. స్టేట్మెంట్ 1. The center of a circle lies on the bisector of the angle between two tangents drawn from a point outside it. ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ మీదకి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ P నుంచి రెండు టాంజెంట్స్ డ్రా చేశారు. ఈ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ని A ఇంకా B అని అనుకుంటే ఇక్కడ మనకి యాంగిల్ APB ఫామ్ అవుతుంది. మన సర్కిల్ సెంటర్ O ఏదైతే ఉందో అది ఈ యాంగిల్ APB యొక్క బైసెక్టర్ మీద ఉంది అని ఈ స్టేట్మెంట్ అర్థం. సో బైసెక్టర్ అంటే ఈ యాంగిల్ ఇంకా ఈ యాంగిల్ ఈక్వల్. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ సర్కిల్ సెంటర్ యాంగిల్ APB యొక్క బైసెక్టర్ మీద ఉంది అని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఫిగర్ని సరిగ్గా వేసుకుందాం. మనకు ఒక సర్కిల్ ఉంది అండ్ ఆ సర్కిల్ సెంటర్ O. P అనే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ P నుంచి మనం O అనే సెంటర్ ఉన్న సర్కిల్ మీదకి రెండు టాంజెంట్స్ డ్రా చేస్తున్నాము. ఇది ఫస్ట్ టాంజెంట్ అండ్ ఇది సెకండ్ టాంజెంట్. మనకు వచ్చే పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ని A ఇంకా B అని అనుకుందాం. సొల్యూషన్. ఫస్ట్ మనం ఓపీని జాయిన్ చేసుకుందాం. నెక్స్ట్ ఓబీని జాయిన్ చేసుకుందాం. అలాగే ఓఏని కూడా జాయిన్ చేద్దాం. జాయిన్ OA, OB అండ్ OP. ప్రూఫ్. సర్కిల్ మీద ఒక పాయింట్ దగ్గర మనం టాంజెంట్ డ్రా చేసుకుంటే ఆ పాయింట్ త్రూ పాస్ అయ్యే రేడియస్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ అని మనకు తెలుసు. హెన్స్ OA is perpendicular to the tangent PA and OB is perpendicular to the tangent PB. అయితే ఇక్కడ మనకి రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ది OAP అండ్ రెండోది OBP. ట్రయాంగిల్ OAP ఇంకా ట్రయాంగిల్ OBP. OA is perpendicular to PA కాబట్టి యాంగిల్ OAP is 90 degrees. అలాగే OB is perpendicular to PB అంటే యాంగిల్ OBP is 90 degrees. సో ఈ రెండు ట్రయాంగిల్స్కి మనకి రెండు యాంగిల్స్ ఈక్వల్ అని వచ్చాయి.
ఒకటి యాంగిల్ ఓఏపి అండ్ ఇంకోటి యాంగిల్ ఓబిపి. ఈ రెండు ట్రయాంగిల్స్కి ఓపి అనే సైడ్ కామన్. ఓపి అనేది హైపోటెన్యూస్. సో ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓపి. ఫస్ట్ మనకు వచ్చింది రైట్ యాంగిల్, నెక్స్ట్ మనకు వచ్చింది హైపోటెన్యూస్, అండ్ ఓఏ ఇంకా ఓబి అనేవి ఈ సర్కిల్ యొక్క రేడియై. సో ఇవి కూడా ఈక్వలే. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. సో ప్రీవియస్ థియరంలో లాగా ఇక్కడ కూడా మనకి ట్రయాంగిల్ ఓఏపి అండ్ ట్రయాంగిల్ ఓబిపి ఆర్ కాంగ్రుయెంట్ బై ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ యాక్సియం అని వస్తుంది. ఇప్పుడు ఇవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అనేది మనం వాడుకొని యాంగిల్ ఏపీఓ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీపీఓ అని చెప్పచ్చు. యాంగిల్ ఏపీఓ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీపీఓ. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటే దాని అర్థం ఏంటి? యాంగిల్ ఏపీబీలో పిఓ అనేది యాంగులర్ బైసెక్టర్. ఈ యాంగిల్ ఏపీబీ అనేది ఏంటి? ఇట్ ఈస్ ది యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ పి. పిఓ యాంగులర్ బైసెక్టర్ అంటే మన సెంటర్ ఆఫ్ సర్కిల్ అంటే పాయింట్ ఓ లైస్ ఆన్ ది యాంగులర్ బైసెక్టర్ కదా. మనకి స్టేట్మెంట్లో ఏమిచ్చారు? Center of a circle lies on the bisector of angle between the two tangents drawn from a point outside it. So, మనం ఈ స్టేట్మెంట్ని ప్రూవ్ చేసేసాము. హెన్స్ ప్రూవ్డ్. ఈ స్టేట్మెంట్ని ప్రూవ్ చేయడానికి మనం వాడిన స్టెప్స్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఫస్ట్, జాయిన్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టు ఎక్స్టర్నల్ పాయింట్ P and points of contacts of tangents A and B to form OP, OA and OB. Next, radius is perpendicular to tangent of a circle at the point of contact కాబట్టి మనకి OA is perpendicular to AP and OB is perpendicular to BP అని వచ్చాయి. దాన్ని బట్టి OAP ఇంకా OBP అని రెండు రైట్ ట్రయాంగిల్స్ వచ్చాయి. మనం ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్సీ యాక్సియం వాడి ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసాము. ఈ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్లో కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ వాడి యాంగిల్ ఏపీఓ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీపీఓ అని ప్రూవ్ చేసాము. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటి? ఈ పెద్ద యాంగిల్ ఏపీబీది పిఓ ఇస్ ది యాంగులర్ బైసెక్టర్ అని మీనింగ్ వస్తుంది. పిఓ యాంగులర్ బైసెక్టర్ అంటే ఆటోమేటిక్గా ఓ లైస్ ఆన్ పిఓ. సో ఓ లైస్ ఆన్ ది యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ పి. మనం ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్ కూడా అదే. ఈ స్టేట్మెంట్ చూడడానికి ఈజీగానే ఉంది కదా? ఎస్. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇంకా థియరమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో కొన్ని చూద్దాము. అప్పటి వరకు మనం ఇప్పటివరకు నేర్చుకున్న టాపిక్స్ అన్నిటినీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. బాయ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.